1994 ఏపీ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. సో 294కి 26 సీట్లు మాత్రమే వస్తే, అంటే 30 సీట్లు కూడా రానటువంటి పక్షంలో 30 రావాలి, రానటువంటి పక్షంలో 26 సీట్లే వస్తే ఇంకా అన్ని పాలక పక్షాలే ఉన్నాయి. సో సిపిఐ పాలక పక్షంలోనే ఉంది, సిపిఎం పాలక పక్షమే, తెలుగుదేశం పాలక పక్షమే, 3 కలిపి పోటీ చేసినాయి ఎన్నికల్లో. సో ఆ సందర్భంలో ఇంకా అవతల అన్ని పార్టీలు పాలక పక్షంగా ఉంటే యువతలో ఒకే ఒక పార్టీ, ఆ రోజు బీజేపీకి 3 వచ్చినట్టుంది. ఐ థింక్ బీజేపీ కూడా విడిగా పోటీ చేసినట్టుంది. సో హైయెస్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాబట్టి పి జనార్దన్ రెడ్డి గారికి అప్పుడు అవకాశం ఇచ్చారు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సాంప్రదాయమే కదా మరి అనుకుంటే. దాని తర్వాత 2015 ఢిల్లీలో మీరు అన్నట్టుగా 70 అసెంబ్లీ సీట్లు ఉంటే 67 ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి సందర్భంలో, ఏదైతే బీజేపీ కేవలం 3 వస్తే మరి 7 సీట్లు ఉండాలి 70 కంటే, కానీ బీజేపీ కూడా ఆ రోజు అపోజిషన్ ఇచ్చారు. సో ఈ రోజు అపోజిషన్ లీడర్ కి అవకాశం ఎక్కువ, అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉంటది. నార్మల్ సభ్యుడిగా ఉండేటటువంటి వాళ్ళకి చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చూసి చెప్తారు, మీరు కేవలం పులివెందుల ఎమ్మెల్యేనే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని కూడా ప్రస్తావించారు అక్కడ. కేవలం మీరు ఎమ్మెల్యే కాబట్టి మీకు అపోజిషన్ లేదు కాబట్టి ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా ఎప్పుడు రోజులో ఒకసారి కూడా అవకాశం వచ్చిద్దో రాదో తెలియదు అసెంబ్లీలో. కానీ అవతల 164 మంది శాసనసభ్యులు పాలక పక్షంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉంది 4 రాజకీయ పార్టీలు ఈ రోజు అసెంబ్లీలో, 175 స్థానాలకు గాను ఇండిపెండెంట్ గానే ఎవరు లేరు, 4 రాజకీయ పార్టీలు ప్రాధాన్యత. దాంట్లో 3 పార్టీలు ఒకవైపే ఉంది, 3 పార్టీలు పాలక పక్షంలో ఉన్నాయి, 1 పార్టీయే అపోజిషన్ లో ఉంది. సో అపోజిషన్ హోదా దక్క ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు అన్నట్టు 18 సీట్లు రాలేదు కాబట్టి. కానీ 3 పార్టీలు ఒకవైపు ఉండి అవతల ఇంకో పార్టీ ఒకటే ఉన్నప్పుడు మరి ఆబ్వియస్లీ దానికి ప్రతిపక్షం ఇమ్మని అడగటంలో తప్పేం లేదు కదా. సో వాళ్ళు ప్రతిపక్షం ఇచ్చి మమ్మల్ని రమ్మని, ఇదిగోండి అర్థవంతమైన చర్చ చేద్దాము, మీకు అవకాశం కూడా కల్పిస్తాను రమ్మంటే వాళ్ళకి ఇంకా ఉందాతనంగా ఉంటది. సో అప్పుడు వాళ్ళకి కూడా చర్చించడానికి అవకాశం ఉంటుంది కదా. మొన్న అందరూ చెప్తున్నారు మేము అసెంబ్లీలో బ్రహ్మాండమైన చర్చలకు అవకాశం ఇస్తాము అని చెప్పి. అవకాశం ఇస్తున్నప్పుడు రేపొద్దున ఏమంటారు, అసెంబ్లీకి వచ్చినాక పులివెందుల శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమంటారు. ఇప్పటికే మీరు తెలుసు కదా, సోషల్ మీడియాలో అవ్వచ్చు, వాళ్ళ దాంట్లో కావచ్చు, పులివెందుల ఎమ్మెల్యే లేఖ రాశాడని చెప్తున్నారు ఆ ఇళ్ళ మీడియాలో. ప్రతిపక్ష స్థానం ఇవ్వమని పులివెందుల ఎమ్మెల్యే లేఖ రాశాడంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేఖ రాశారని చెప్పట్లేదు దాంట్లో కొన్ని ఛానల్స్ లో అయితే. సో ఇంకా అసెంబ్లీలో ఏ విధంగా అవహేళన మనం చూస్తున్నాం కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే వెనక నుంచి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు నుంచి మరి కొంతమంది ఆయన మాట్లాడుతుంటే పులివెందుల ఎమ్మెల్యే వెళ్తున్నాడు. తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంత వైఎస్ జగన్మోహన్ అంటే రెడ్డి అనేది ముందు ప్రస్తావించినప్పుడు మర్చిపోయాడు మన దెబ్బకి మొత్తం మైండ్ పోయిందని అక్కడి నుంచి కామెంట్స్ అవన్నీ తెప్పించుకుంటే వస్తాయి కూడా. అవన్నీ జరిగినాయి అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు నేను చెప్పిన తప్ప మీరు కూడా చెక్ చేసుకోవచ్చు.